యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని, యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా. ఈ వాక్య భాగమును మనము ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పుతున్న మాట. ఏమిటి మాట అంటే, యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలని కడుగుతూ ఉన్నాడు. శిష్యుల పాదాలని కడుగుతూ పేతురు దగ్గరకు వచ్చి కడుగుతుంటే పేతురు అంటాడు, నా పాదాలు నువ్వు కడగద్దయ్యా, నువ్వు నా పాదాలు కడగడం ఏంటి? నువ్వు మాకు గురువువి, మేము మీకు శిష్యులము, నీవు దేవుడవు, మేము నీ దాసులము, అలాంటి మా పాదాలు నువ్వు కడగడం ఏంటి నాయన అని పేతురు అంటున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రస్తుతం మీకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. నా వలే మీరు కూడా చెయ్యాలనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మీకు భవిష్యత్తులో కలుగుతుంది అనే మాటను ఇక్కడ తెలియచేస్తూ, ఈ వెనకాల ఉన్నటువంటి ఒక సంగతిని మనము ఆలోచన చేయగలిగితే అక్కడ గమనించండి, నేను చేయుచున్నటువంటి కార్యము, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు అని అక్కడ చాలా స్పష్టంగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక వాక్య భాగాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు మీకు తెలియచేయడం జరుగుతుందంటే, చాలా వరకు మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నా పట్ల కార్యాలు చేయట్లేదు, దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు సమాధానం రావట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడు, దేవునికి నేను దూరం అయిపోయాను అనే విధంగా మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి ఒక సత్యం ఏమిటంటే, అక్కడ చెప్తున్న మాట, ఆయన చేయుచున్నది నీకు తెలియదు, ఆయన చేయుచున్నది నీకు తెలియదు. దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది అది మనకు తెలియాలంటే భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతం దేవుడు చేసే కార్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడున్న వారికి కూడా ఆల్రెడీ దేవుడు మీ పట్ల కొన్ని కార్యాలు చేస్తున్నాడు, అవి ఏంటన్నది కూడా మీరు గ్రహించలేని స్థితిలో కూడా ఉండొచ్చు. కనుక మరి మనము ఈ మాటలను ఆలోచించేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, నువ్వు చూడకపోయినా నీ కొరకు నీ దేవుడు పనిచేస్తున్నాడు. నువ్వు చూడకపోయినా నీ దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము బైబిల్ ఆధారంగా ఇంకా వివరంగా మనము తెలుసుకుందాం. గనుక మీరు మర్చిపోకండి, కీర్తన 121లో ఒక మాట ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఎప్పుడు కూడా నీ కొరకు ఆలోచించడం మానేలేదు. నీ కొరకు ఎప్పుడు కూడా నిద్రపోవడం అనేది ఆయన దగ్గర లేదు. ఆయన ఎప్పుడు కూడా నీ కొరకు పని చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు, నీ కొరకు ఇంకనూ పని చేస్తున్నాడు. కానీ అది గ్రహించడానికి మనకి ఆ శక్తి సరిపోవట్లేదు. నువ్వు చూడలేదు, నేను చూడలేదని నువ్వు అనుకుంటున్నా, కానీ నీ కొరకు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆయన పని చేస్తూనే ఉంటాడు. అందుకు కొన్ని ఉదాహరణలను మీకు నేను తెలియజేస్తాను. చూడండి, దేవుడు మనకి తెలియక ముందే పని చేస్తున్నాడని ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము మీరు
ఈ వచనాలన్నీ చదివితే అక్కడ జరుగుతున్న చరిత్ర ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఈ విషయాల్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించవచ్చు. ఒకసారి 20వ అధ్యాయము మీరు ఎక్కడికి వస్తారంటే 3వ వచనం చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? చాలండి. 7వ వచనంకి రండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతని అప్పగించిన ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఈ విషయాన్ని చాలాసార్లు చదివాం. దేవుడు అబ్రహాము పక్షాన చేస్తున్న కార్యం. ఈ అబ్రహాము శారమ్మ ఒక దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు గమనించవచ్చు, కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో గెరారులో ఉన్నప్పుడు ఆ దేశపు రాజు మంచివాడు కాదని చెప్పి అబ్రహాము శారమ్మని చెల్లెలని చెప్పమంటాడు. చెప్పినప్పుడు శారమ్మ చెల్లెలని చెప్తుంది. అబీమెలెకు అనే రాజు శారమ్మని ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాడు. అబ్రహాము తన ఇంట్లో ఉన్నాడు, శారమ్మేమో అబీమెలెకు ఉంది, అబీమెలెకు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముకి తెలియని విషయం ఏంటంటే, శారమ్మ కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకుకు రాత్రి వేళలో కలలోకి వచ్చి దేవుడు అబీమెలెకుని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. వాస్తవానికి ఆలోచన చేయండి, అబ్రహాము ఏమైనా చేశాడు ఇక్కడ? అబ్రహాంకి ఏమన్నా తెలుసా? తన భార్యను అబీమెలెకు ఎత్తుకెళ్ళిపోయాడనే విషయమే తెలుసు అబ్రహాంకి. కానీ అబ్రహాము పక్షాన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో అబ్రహాం తన భార్య వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉండొచ్చు, కానీ వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి దేవుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? అబ్రహాము కోసమే ఆలోచిస్తున్నాడు. శారమ్మను ఎలాగన్నా మళ్ళా ఎక్కడికి చేర్చాలని? అబ్రహాము దగ్గరికి చేర్చాలని దేవుడు అక్కడ పని చేస్తున్నాడు. అంటే దేవుడు తన భక్తుల కొరకు ఆ వ్యక్తికి తెలియక ముందే తన పనిని ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. ఈ విషయం అబ్రహాము తెలుస్తుందా? అబ్రహాముకు తెలుసా? తెలియదు. కానీ దేవుడు అబ్రహాము కొరకు అబ్రహాముకు తెలియక ముందే పనిని ఏం చేశాడు? అక్కడ మొదలు పెట్టాడు. ఈరోజు నిజంగా నువ్వు భక్తుడు అయితే, నిజంగా నువ్వు విశ్వాసివైతే, నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, నీ కళ్ళ ముందు ఏం కనబడకపోవచ్చు, నీ కళ్ళ ముందు దేవుని పని నీకు ప్రత్యక్షంగా కనబడకపోవచ్చు, నీ వెనకాల దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చెయ్యగలడు. అలాంటి శక్తి దేవునిలో ఉంది. ఇక్కడ గమనించండి, శారమ్మ వెళ్ళిపోతే దేవుడు ప్రత్యక్షంగా పూనుకొని అబీమెలెకు వార్నింగ్ ఇచ్చి అబీమెలెకును మరలా తిరిగి అప్పగించమని మరలా ఎలాగైతే తీసుకెళ్ళాడో మళ్ళా అలా తీసుకొచ్చే వరకు కార్యం అంతా జరిగించింది ఎవరు? దేవుడే. అబ్రహాం ఏమీ చేయలే. దేవుడు సమస్త కార్యాన్ని అబ్రహాముకు తగినట్లుగా ఆయన జరిగించాడు. ఇలాంటి ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాం. అలాగే ఇలాంటి చరిత్రే మరలా యాకోబు దగ్గర కూడా కనబడుతుంది. ఆదికాండం 31వ వచనం, ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయంలో అక్కడ లాభాను విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు తర్వాత అదంతా కూడా చదవండి. మీరు తర్వాత ఆ విషయాలు మీరు చదివితే ఈ మాటలన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. యాకోబు లాభాను దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు లాభాను వెళ్ళనివ్వడు. అప్పుడు దేవుడు సేమ్ ఎలాగైతే అబీమెలెకుతో మాట్లాడాడో లాభానుతో కూడా మాట్లాడాడు. లాభాను, నువ్వు యాకోబుని ఏం చేయొద్దు,
ఏం చేయొద్దు, అస్సలు ఇబ్బంది పెట్టద్దు, అతను వదిలే అని చెప్పి లాబానికి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే లాబాన్ ఏం చేస్తాడంటే యాకోబును ప్రేమతో పంపిస్తాడు. ఈ విషయం యాకోబుకి తెలియదు, కానీ యాకోబు పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే లాబానికి వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన కూడా ఇలాగ కార్యాలు చేయగలడు. కానీ నువ్వు విశ్వాసివా కాదా అనేది గుర్తుపెట్టుకో. నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు భక్తుడు అయితే నీ పక్షాన నీ వెనకాల దేవుడు కార్యాలను ఏం చేస్తాడు, ఆయన జరిగిస్తాడు. ఈ రెండు సందర్భాల్లో ఉన్న కామన్ విషయం ఏంటో తెలుసండి? ఈ రెండు సందర్భాల్లో ఉన్న కామన్ విషయం, శారమ్మ ప్రమాదంలో ఉంది, యాకోబుకి లాబానుతో కూడా ప్రమాదంలో ఉంది. రెండు చోట్ల కూడా ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రమాదము. అంటే ఆ ప్రమాదములో ఉన్నప్పుడు, ప్రమాదం అని మనకు తెలియక ముందే దేవుడు దాన్ని ఏం చేస్తాడు, ఆపివేస్తాడు. నిజంగా నువ్వు భక్తుడు అయితే నువ్వు ప్రమాదములో పడుతున్నావని దేవుడికి తెలిసి ప్రమాదం జరగకుండా ముందుగానే దేవుడు ఏం చేస్తాడు, ఆపగలిగేటువంటి శక్తి ఎవరిలో ఉంది, దేవుల్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం ఆలోచించాలి? అయ్యో ప్రమాదం జరిగిపోతుందని మనం అనుకుంటాం. నిజంగా నువ్వు విశ్వాసమైతే నీ వెనకాల దేవుడు ప్రమాదాలు జరగకుండా ఏం చేస్తాడు, ఆయన కాపాడుతాడండి. శారమ్మను తీసుకెళ్ళాడు, ప్రమాదంలో ఉంది, కానీ ప్రమాదం ఏమీ జరగకుండా దేవుడు కాపాడేశాడు. లాబాను వచ్చి యాకోబును బాధ పెడదామనుకున్నాడు, ఫిక్స్ అయ్యాడు, ఆ ప్రమాదం జరగకుండా ప్రేమను పుట్టించాడు అక్కడ. ఇంత గొప్ప శక్తివంతుడండి దేవుడు. మనము ఇలాంటి శక్తిని మనము గ్రహించలేకపోతున్నాం. మీకు తెలియకుండానే చాలా ప్రమాదాలు మీరు తప్పించుకున్నారు. అది మీ శక్తో మీ గొప్పతనమో కాదు, కానీ దేవుడు మీ పక్షాన ఆయన ఏం చేశాడో తెలుసా? ఎన్నోసార్లు చాలామంది అంటారు త్రుటిలో తప్పిందండి ప్రమాదం, జస్ట్ మిస్ అండి. ఈ మాటలు వస్తాయి నోట్లో నుంచి. ఆ క్షణంలో నేను అక్కడ ఉండాలండి, దేవుడు నన్ను ఏం చేశాడు, ఆ క్షణంలో నన్ను అక్కడి నుంచి తప్పించాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రమాదంలో పడేసేవాడు కాదు, ప్రమాదంలో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు దేవుడు. నిన్ను ప్రమాదంలో ఉంచడు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే నీలో అటువంటి విశ్వాసం ఉండాలి. అబ్రహాములో విశ్వాసం ఉంది, యాకోబులో విశ్వాసం ఉంది, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలు వారిద్దరూ. అందుకే ఆ ప్రమాదం అని తెలిసి దేవుడు ముందుగానే వారిని ఏం చేశాడు, ఆపేసి దేవుడు చక్కగా ప్రేమగా మరలా వారిని ఏం చేశాడు, కలిసి కొనసాగించేలా చేశాడు. ఇలాంటి శక్తి దేవుల్లో ఉంది. ఇదొక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనం చెప్పుకున్న విషయం ఏంటండి, మనం చెప్పుకున్న విషయం ఏంటి? నువ్వు చూడకపోయిన నీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో మొదటిది ఏంటి మనం చెప్పుకున్నది, నీకు తెలియక ముందు దేవుడు తన పనిని ఏం చేస్తాడు, ప్రారంభిస్తాడు. అబ్రహాము యాకోబు విషయాల్లో ప్రమాదం అని తెలిసి కూడా దేవుడు ముందుగానే ఆ ప్రమాదాన్ని ఆపేశాడు. రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏంటా విషయం? దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి విడిపిద్దామనుకున్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా మీరు వెళ్ళి ఐగుప్తుల దగ్గర ఉన్నటువంటి నగ నట్ర బంగారము సమస్త వస్తువులన్నీ కూడా మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఏం చేస్తారు, ఇస్తారు. అవి మీరు తీసుకోండి అని చెప్పి దేవుడు ముందుగానే ఎవరికి చెప్పాడు, ఇశ్రాయేలీయులకి చెప్పాడు. ఇక్కడ దేవుడు జరిగిస్తున్న కార్యం ఏంటో ఆలోచన చేయండి. ఏమిటా కార్యం అంటే, ఇశ్రాయేలీయులు
చాలా సంవత్సరాల పాటు ఐగుప్తు దేశములో నానా చాకిరీ చేశారు. ఎంతో భయంకరమైన కష్టం అనుభవించారు. వెట్టి చాకిరీ చేసి గొప్ప గొప్ప పనులన్నీ ఐగుప్తు రాజు కోసం చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా జీతం వారికి ఇవ్వలేదు. వాళ్ళే కష్టపడి, వాళ్ళే పని చేసి, వాళ్ళే వారిని పోషించుకోవడానికి వారు చూసుకున్నారు తప్ప ఇశ్రాయేలీలకి లాభం సంపాదించిన ఒక్క ఆదాయం కూడా వారికి లేదు. కష్టమంతా వీరిది, వారికి వైభోగం అంతా ఐగుప్తు దేశానికి. ఈరోజు పిరమిడ్లని కనబడతాయి. మొత్తం ప్రపంచంలో కల్లా పిరమిడ్లు అంటే చాలా చాలా ఒక ప్రఖ్యాతిగాంచినవి. అలాంటి పిరమిడ్లు కట్టే కాలం ఏదో కాదు, ఇశ్రాయేలు కట్టినటువంటి కాలం. అది ఒక్కొక్క రాయి కూడా చాలా బరువు ఉంటుంది, చాలా పెద్దవి. అలాంటి నానా చాకిరీ వీళ్ళ చేత చేయించి అంత పని చేస్తే ఇప్పుడు దేవుడు వారిని ఊరికనే పంపించేయాలా? కాదు. అందుకే ఐగుప్తీయులు చేయించుకున్న కష్టానికి తగిన ప్రతిఫలంగా వారి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా ఎవరిని తీసుకోమని చెప్పాడు? ఇశ్రాయేలు తీసుకో. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి ఐగుప్తులు ఏమని అడగాలి? బంగారం అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీరు వచ్చి పక్కింటోళ్ళు బంగారం అడిగారు అనుకోండి, ఒకసారి ఉంగరం ఇయ్యమ్మా పెట్టుకుని ఇస్తానంటే ఏమంటారు? తాకట్లో పెట్టేశానండి, మొన్న కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చి ఈ ఉంగరం ఏమైందంటే పెట్టవలసి వచ్చింది. ఇస్తారా ఎవరైనా? ఇప్పుడు అసలు ఖరీదు ఎక్కువ ఉంది బంగారం. చిన్న ముక్కు పుడకలో ఉన్నటువంటి ఆ శీల కూడా ఇవ్వం. ఎందుకంటే దాని ఖరీదు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా ఇద్దామంటే మరలా వాళ్ళు ఇవ్వకపోతే విడిపించుకోవడానికి మనం ఏం చేయాలి? నానా కష్టాలు పడాలి. చాలా కష్టం. అలాంటిది ఐగుప్తు దేశస్థులు కఠినమైన హృదయం కలిగిన వారు ఇశ్రాయేలు వెళ్ళి అడగగానే బంగారం ఇచ్చేస్తారా? ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుని కార్యం చూడండి. ప్రతి ఒక్కడి ఐగుప్తి హృదయాన్ని దేవుడు ఏం చేసేసాడు? మార్చేశాడు. అందుకే ఆ మాట చదివించాను. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేస్తును గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఎంత అద్భుతమైన మాటో గమనించండి, ఎంత విలువైన మాటో గమనించండి. ఎంత బాగా దేవుడు తన ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నాడో మన ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుడు ఐగుప్తులకి కటాక్షము కలుగు చేశాడు గనక వాళ్ళు అడిగినవన్నీ, ఇశ్రాయేలు అడిగినవన్నీ ఎవరు ఇచ్చేశారు? ఐగుప్తులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు అడగడమే తెలుసు, కానీ దేవుడు ఐగుప్తీయుల మనసులను ఏం చేశాడు? ఐగుప్తీయుల మనసులను ఏం చేశాడు? మార్చాడు. కాబట్టి రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హృదయములను మార్చగలిగే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఎప్పుడు మారుస్తాడో తెలుసా? నీకు తెలియకుండానే నీ వెనకాల కఠిన హృదయాలందరినీ కూడా మెత్తని హృదయాలుగా మార్చగలడు. మొదట ఏం చెప్పుకున్నాం? ప్రమాదాలు జరగక ముందే దేవుడు ఆపేస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడేమంటున్నాం దేవుని వాక్యంలోంచి? నీ పక్షాన కఠినమైన హృదయాలు ఎవరికైనా కలిగి ఉంటే ఆ కఠినమైన హృదయాలన్నీ కూడా మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి. అది నీకు తెలియదు. నీ పక్షాన ఎవరైతే కఠినులుగా ఉంటున్నారో వాళ్ళందరి హృదయాల్ని కూడా మార్చడానికి దేవుడు ఎప్పుడో పని ప్రారంభించేశాడు. అది నీ వెనకాల ఎప్పుడో జరుగుతుంది. కానీ నీ హృదయము దేవుని ఎడల ఎలా ఉండాలి? యథార్థమైన హృదయముగా ఉండాలి. దావీదు అనేక ప్రాంతాల్లో శత్రువుల దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర దావీదుని చంపేద్దామనే కోపం ఉండేది, చంపేద్దామని ఫిక్స్ అయ్యారు. అప్పటికప్పుడు దేవుడు వారి మనసులను ఏం చేశాడు? మార్చేవాడు. కాబట్టి దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయాలను మారుస్తాడు. చాలా మందికి తెలిసింది ఏంటంటే పరిస్థితులు మారుస్తాడని. పరిస్థితులే కాదు, దేవుడు ఏం మార్చగలడు? హృదయాలను కూడా మార్చగలడు. కాబట్టి ఈరోజు ఇప్పటికీ నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా భర్త ఇంకా మారట్లేదు, నా భర్త చాలా కఠినంగా ఉంటున్నాడు,
అలాగే నా భార్య ఇంకా మారట్లేదు, నా భార్య చాలా కఠినంగా ఉంది, నా పిల్లలు ఇంకా కఠినంగా ఉన్నారు, నా పిల్లలు ఇంకా మారట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు వారి హృదయాన్ని మార్చడానికి ఎప్పుడో ఆయన తన చిత్తాన్ని, తన కార్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని మార్చగలిగేటువంటి శక్తి దేవుల్లో ఉందని మనము ఆలోచన చేయాలి. కనుక నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే నీ పక్షాన కఠినంగా ఉన్న వారి మనస్సులో మార్చే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. ఒకప్పుడు కఠినత్వం ఉండొచ్చు, కానీ ఆ కఠినత్వం శాశ్వత కాలం ఉండదు. నువ్వు నిజాయితీగా, యథార్థంగా, భక్తిలో ఉండు. ఖచ్చితంగా నీ హృదయము ఎవరి పక్షానైతే వేడుకూడదు, ఆ హృదయాలు కూడా ఏమవుతాయి? మారుతాయి. మేము చూస్తున్నాం చాలా ఉదాహరణలు. కాబట్టి అలాంటి హృదయాలను మనము ఆలోచన చేయాలి. మన మనస్సులను ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా మార్చుకుంటే దేవుడు మనకి కష్టంగా ఉన్న వారి మనసులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఇదొక విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అలాగే మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చరిత్ర మనకి కనిపిస్తుంది. అక్కడ కూడా దేవుడు ఒక కార్యమును తన ప్రజల పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. మీరు ఎక్కడికి వస్తారంటే ఆ 1వ వచనం నుంచి చదువుదాం. 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఏంటా విషయం అంటే, హామాన్ అనే వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నాడు. మొర్దెకై అయినటువంటి యూదుడు రాజగుమ్మం దగ్గరుండి హామానుకు నమస్కారం చేయట్లేదని, హామాను మీద కోపంతో, హామాను మాత్రమే కాదు హామాను యొక్క వంశపు వారిని అందరినీ, అనగా యోధా జాతిని మొత్తము నాశనం చేద్దామని ఎవరు అనుకుంటున్నారంటే హామాను అనుకుంటున్నాడు. అంటే ఒకవైపు ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఎస్తేరు గ్రంథంలో హామాన్ ఏం చేద్దాం అనుకున్నాడు? మొర్దెకై గురించి మొత్తం యోధా జాతిని మొత్తం అంతా కూడా ఏం చేద్దాం అనుకున్నాడు? నాశనం చేద్దామని కంకణం కట్టుకొని ఎక్కడికి వస్తున్నాడు? రాజుగారి దగ్గరికి వస్తున్నాడు. ఎలాగైనా రాజుగారి దగ్గర పర్మిషన్ అడిగి యోధా వంశాన్ని నాశనం చేసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు అంటే హామాన్ అనేటువంటి చెడ్డ మంత్రి. ఇప్పుడు అదే సమయంలో మనం వాక్యం చదువుతుంటే ఎంత గంభీరంగా ఉంటుందో ఈ మాటలు ఆలోచన చేయండి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా. ఎంత అద్భుతంగా రాస్తున్నాడు చూడండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచారం గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా. కరెక్ట్గా హామాను ఎప్పుడైతే నాశనం చేద్దామని వస్తున్నాడో అదే రోజు ఎవరికి నిద్ర అట్లేదు? రాజుకి నిద్ర అట్లేదు. మనం నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం? సెల్ ఫోన్ తీసి కాసేపు ఇంకొన్ని వీడియోలు చూసి, లేదంటే ఒక చిన్న గేమ్ ఆడి నిద్ర వచ్చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాం. ఇంకా నిద్ర పట్టలేదు అనుకోండి, పక్కన వాళ్ళ నిద్రను కూడా చెడగొడేస్తాం. అమ్మ నాకు నిద్ర పడతలేదు, గుబురుగా ఉంది, ఒకసారి లేగమ్మని పక్క పడుకునే వాళ్ళు కూడా ఏం చేస్తామంటే లేపేస్తాం. మనకి నిద్ర పట్టకపోతే ఇంకెవరు నిద్రపోకూడదు. మా చిన్నతనంలో కరెంటు పోయేది. కరెంటు పోతే అస్సలు ఇలా స్విచ్ ఆగ్గానే మనకి ఏమొచ్చేస్తుంది అంటే మెలకు వస్తుంది. నాకు మెలకు వచ్చిన వెంటనే మొత్తం అందరినీ కూడా ఏం చేయాలి? లేపేయాలి. ఎందుకంటే గాలి వేసే మార్గాలు ఎక్కడ ఉన్నాయని బయటికి వెళ్ళిపోవడం, తలుపులు తీసేటప్పుడు శబ్దం రావడం, ఒక రకంగా మనం మెలుకుంటే మగళ్ళని అందరూ కూడా ఏం చేయాలి? మెలకు రప్పించేయాలి.
దేవుని కృపను బట్టి ఈరోజు అందరి ఇంట్లో ఇన్వర్టర్లు ఉన్నాయండి, అస్సలు వెలుగు రానెత్తలేదు. ఇలా పోగానే అలా వచ్చేస్తుంది కరెంటు. ఒకప్పుడు అలా కాదు, ఇలా కరెంటు పోతే మళ్ళా వచ్చే వరకు దిక్కులు చూస్తూ అప్పుడు ప్రార్థనలు చేసేసి వాళ్ళు నాయన కరెంట్ ఇచ్చే తరగానే. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అసలు ఈ కష్టం పిల్లలకి ఎవరికి తెలియట్లేదండి. ఈరోజు ఇలా స్విచ్ ఆఫ్ అవ్వగానే వెంటనే ఆన్ అయిపోతుంది, మళ్ళా రాత్రి అంతా తిరిగేస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే కారులోకి వెళ్ళి కూడా పడుకుంటున్నారు ఏసీ వేసుకుని. అంటే ఈ రాజుకి నిద్ర పట్టలేదు సరికదా. ఇప్పుడు నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తున్నాడంటే, సాధారణంగా రాజులు ఏం చేస్తారంటే ఏ నాట్యాలో ఏ పాటలో పాడించుకుంటారు, కానీ ఈయన అలా కాదు. ఏం చేస్తున్నాడు, రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకుంటున్నాడు. ఇప్పుడు రాజ్య సమాచార గ్రంథం తెప్పిస్తే అందులో ఎవరి కోసం ఉంటుంది, ఈ మొర్దెకై కోసం ఉంటది. ఇప్పుడు మొర్దెకైని ఇప్పుడు ఈ రాజు ఏం చేయబోతున్నాడంటే హెచ్చించబోతున్నాడు. ఇక్కడ ఏమర్థమైంది, ఒకవైపు హామానేమో నాశనం చేయడానికి పన్నాగం పంటుంటే, ఒకవైపు అసలు మొర్దెకైకి ఈ విషయం ఏమైనా తెలుసండి. ఎక్కడ పడుకున్నాడు ఆయన, రాజుగారు గుమ్మం దగ్గర బూడిదలో పడుకున్నాడు. ఆయనకి ఏమీ తెలియదు, ఆయన చంపేస్తానన్న విషయం ఆయనకి తెలియదు, ఆయన జాతిని నాశనం చేస్తాన విషయం ఆయనకి తెలియదు. అలాగే ఇంకా చెప్పాలంటే ఆయన మాత్రమే కాదు, తన జాతే కాదు, పూర్తిగా ఇదంతా నాశనం అవడం కాదు, ఈ హామాను చేస్తున్న కుట్ర ఏమీ తెలియదండి ఎవరికి, మొర్దెకైకి ఏమీ తెలియదు, జీరో. కానీ అదే సమయంలో మరలా మొర్దెకైని ఏం చేయబోతున్నాడు, దేవుడు హెచ్చించబోతున్నాడు. దీనికి చిన్న దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, రాజుకు నిద్ర పట్టకుండా చేసాడు. కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత ప్రయత్నించి నిద్ర పట్టకపోతే ఆలోచించండి, దేవుడు మీకు ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, దేవుడు మీతో ఏదో మాట్లాడదాం అనుకుంటాడు. నా జీవితంలో నేను చాలాసార్లు చూసాను అది. మేము పడుకుంటే త్వరగా లేగం, మేము పొద్దున్నంత కష్టపడి ఉంటాం కాబట్టి మత్తుగా పడుతుంది. ఒక్కొక్కసారి సకవరైతే 3 గంటలకు 4 గంటలకు మెలకు వస్తుందండి. ఎంత ప్రయత్నించి నిద్ర పట్టదు. అప్పుడు మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తామట, అయ్యా నాకు నిద్ర పడతలేదంటే నువ్వు ఏదో నాకు చెప్పబోతున్నావు, ఐఎమ్ రెడీ, నువ్వు చెప్పు అనగానే అప్పుడు తెలుస్తాయండి కొన్ని విషయాలు, జరగబోయేది ముందుగానే తెలుస్తుంది. ఇది మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేస్తుంటే ఆ ప్రణాళికలో దేవుని సంకల్పాన్ని మనం గుర్తించుకోవాలి. ఈ రాజుకి నిద్ర పట్టలేదు సరికదా. నిద్ర పట్టినప్పుడు రాజుగారి సమాచార గ్రంథం తెచ్చాడు. ఆ గ్రంథంలోంచి ఏమొస్తుందంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక గొప్ప మార్పు, కీడును మేలుగా మార్చేటువంటి క్రియను దేవుడు ఆ కార్యంలో జరిగిస్తున్నాడు. ఇదంతా మొర్దెకైకి తెలుసా, తెలియదు. ఎస్తేరుకి తెలుసా, తెలియదు. యోధా జాతికి తెలుసా, తెలియదు. వెనకాలండి ఎవరు జరిగించేస్తున్నారు, మొత్తం దేవుడు జరిగిస్తారు. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తులందరూ కూడా సామాన్యమైన వ్యక్తులు కాదండి. వారు విశ్వాసము కలిగి, భక్తి కలిగి, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తులు. అబ్రహామును తీసుకోండి, యాకోబును తీసుకోండి, అలాగే మనం చూసినటువంటి ఇశ్రాయేలును తీసుకోండి. అలాగే ఇక్కడ మనం నేర్చుకుంటే ఎస్తేరు కావచ్చు, మొర్దెకై కావచ్చు, యోధా జాతి కావచ్చు, వారందరి కొరకు దేవుడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. మనం అనుకుంటున్నాం నా దేవుడు నన్ను మర్చిపోయాడని, మనం అనుకుంటున్నా నా దేవుడు నన్ను దూరం చేసుకున్నాడని, మనం అనుకుంటున్నా నా దేవుడు నా కోసం ఏమీ చేయట్లేదని. కానీ నీకు తెలియకుండానే, నీకు కనబడకుండానే దేవుడు ఎన్నో పనులు నీ పక్షానైనా చేస్తున్నాడు. ప్రమాదాలను ఆపుతున్నాడు, ప్రణాళికలు నెరవేరుస్తున్నాడు, క్రొత్త ప్రణాళిక నీ పట్ల వేస్తున్నాడు. అది నీకు తెలియదు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఈరోజు నిన్ను వాడుకోవచ్చు. నిన్ను హెచ్చించడానికి ఆల్రెడీ దేవుడు తన ప్రణాళికలో కొన్ని కార్యాలను ఆయన ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాడు. ఈ జ్ఞానము, ఈ అనుభవము మనం పొందాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మన పట్ల తనకున్నటువంటి ఆయన యొక్క ప్రణాళిక ఏంటో కూడా మనకి అర్థమవుతుంది. చాలా చిన్న విషయం అండి నిద్ర పట్టకపోవడం, చాలా చిన్న విషయమే కాదు, అది గొప్ప మార్పుని తీసుకొచ్చేటువంటి అది ఒక గొప్ప కార్యం. కాబట్టి దేవుని పట్ల మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి.
భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు కార్యమును సఫలము చేస్తాడు. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి? 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం ఏంటి? ప్రమాదాలను కూడా ఆపేస్తాడు, నీ వెనకాల నీ కార్యాలు మొదలు పెడుతున్నాడు. రెండోది ఏంటి? హృదయాలను మారుస్తాడు, ఐగుప్తు గురించి. మూడోది ఏం చూస్తాం? ఇప్పుడు మనం చూస్తే ఈ చిన్న విషయం అంటే మూడోది ఏంటంటే దేవుడు చిన్న విషయాల ద్వారా గొప్ప ప్రణాళిక నెరవేరుస్తాడు. చిన్న విషయాల ద్వారా గొప్ప ప్రణాళిక నెరవేరుస్తాడు. ఇప్పుడు 4వ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి మనం వద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము మీరు 1వ వచనం నుంచి ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. చూడండి, ఇప్పుడు దానియేలు గారు కోరేషు పరిపాలన కాలంలో ఉన్నాడు. దానియేలు గారు ఇంచుమించు నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు, అలాగే అహష్వేరోషు కాలంలో ఉంటాడు, కోరేషు కాలంలో కూడా ఉంటాడు. అలాంటి ఈ కోరేషు కాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే 3వ సంవత్సరమున బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడింది. అంటే దానియేలుకి ఒక విషయము బయటపడుతుంది. ఏంటా విషయము? గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనము వలన అతనికి తెలిసిన దాయను. చూడండి, గొప్ప యుద్ధము జరగనన్న సంగతి నిజమే. అంటే ఇప్పుడు దానియేలుకి ఏం తెలుస్తుందంటే రాబోయే కాలంలో ఒక గొప్ప యుద్ధం రాబోతుంది అనే విషయం ఎవరికి అర్థమయ్యింది? దానియేలుకి అర్థమయ్యి, ఇప్పుడు దానియేలు ఆ విషయాన్ని గ్రహించి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలండి? ఎన్ని వారాలు చూస్తున్నారా బైబిల్? దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. కోరేషు కాలములో ఆ దర్శనములో దానియేలు గ్రహించింది ఏంటంటే ఒక యుద్ధం రాబోతుంది అనే విషయం తెలిసింది. ఇప్పుడు యుద్ధం రాబోతుందని తెలిసినప్పుడు ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. 3 వారాలు ప్రార్థన అంటే ఎన్ని రోజులు? 21 రోజులు ప్రార్థన చేశాడండి. దానియేలు గారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 21 రోజులు ప్రార్థన చేశాడు. దుఃఖంతో ఉన్నాడు. దేనికోసం చేస్తున్నాడు ఈ ప్రార్థన? యుద్ధం కోసం. తర్వాత చదవండి. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక యుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను ఎద్దికేలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడాలండి. ఇక్కడ వరకు గమనించండి. 21 రోజులు దుఃఖముతో ఉండి స్నానం చెయ్యక, భోజనం చెయ్యక, మాంసం తినక, ద్రాక్షరసం తాక కేవలం దేవుని దగ్గర పడి ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజులు. సమాధానం ఏమైనా వచ్చిందా? దేవుడు ఏమైనా రిప్లై ఇచ్చాడా అంటే ఇక్కడ రిప్లై ఇచ్చినట్టుగా ఏమీ కూడా కనిపించట్లేదు. కానీ ఈయన ఎన్ని వారాలు ప్రార్థన చేశాడు? 3 వారాలు ప్రార్థన చేశాడు. 21 రోజులు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అలా క్రిందకి రండి. ఎక్కడికి వస్తారంటే 12వ వచనం చదవండి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, చాలా అద్భుతమైన మాట. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము. అండర్లైన్ చేసుకోండి. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏమర్థమైంది? దానియేలు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు.
3 వారాలు కంటిన్యూస్ గా ప్రార్థన చేశాడు. 21 రోజులు మాంసం తినడం మానేశాడు. 21 రోజులు దేవుని దగ్గర దుఃఖముఖుడే స్నానాలు మానుకుని కేవలము ప్రార్థన మాత్రమే చేసిన దానియేలు యొక్క జీవితంలో తెలియని విషయం ఏంటో తెలుసా? దేవుడు వెనకాల జరుగుతున్న విషయం ఏంటి? దానియేలు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజే దేవుడు దానియేలు ప్రార్థన విన్నాడు. ఇది గొప్ప విషయం. ఇది ఎవరికి తెలియదు? దానియేలుకి తెలియదు. దానియేలు దేవునికి ప్రార్థించిన మొదటి రోజు మొదటి సమయమునే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేశాడు. మరి ప్రార్థన ఆలకించిన దానియేలు 21 రోజులు చేశాడు. ఎందుకంటే దేవుడు ఆలకించాడనే విషయం దానియేలుకి తెలియదు. ఇది దేవుడే దానియేలుకు చెప్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు మొదటి ప్రార్థనలోనే తన కార్యమును ఏం చేస్తున్నాడు? ఆయన మొదలు పెట్టాడు. అందుకే ఇంకా క్రిందకి చదవండి, మీకు అర్థమవుతుంది. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు. గమనించండి మాట. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఎన్ని దినాలు ఎదిరించాడంట? 21 దినాలు ఎదిరించాడంటండి. అంటే ఇప్పుడు ఒకసారి గమనించండి, దానియేలు చేసిన ప్రార్థన 21 రోజులు. దేవుడు పారసీకుల అధిపతితో పోరాడుతున్న రోజులు కూడా 21 రోజులు. అంటే ఏమర్థం అవ్వాలి? ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ దేవుడు పారసీకుల రాజుతో ఏం మొదలెట్టేశాడు? ఆయన యుద్ధం మొదలెట్టేశాడు, పోరాటం మొదలెట్టేశాడు. 21 రోజులు పారసీకుల అధిపతి దేవునితో పోరాడుతున్నాడు. ఇదొక యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇది ఎవరికి తెలియదు? దానియేలుకు తెలియదు. దానియేలుకు తెలిసింది ఏంటంటే దుఃఖంతో ప్రార్థన చేయడమే తెలుసు. కానీ ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజు నుంచే దేవుడు దానియేలు పక్షంగా పారసీకుల అధిపతితో యుద్ధాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రారంభించి 21 రోజులు పోరాడాడండి. అంటే ఇక్కడ ఈయన ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఇక్కడ దేవుడేమో పారసీకుల రాజుతో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఇంకా చదవండి ఆ మాట. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. అక్కడ గమనించండి, ఇక్కడ దూతలు ఆత్మ సంబంధమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధములో పారసీకుల అధిపతిని ఓడించడానికి దేవుడు మికాయేలు సహాయాన్ని కూడా తీసుకున్నాడు. ఈ విషయాలు చదువుతున్నప్పుడు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అనుకుంటారు, ప్రార్థన చేసేసాము, ఏమీ జరగట్లేదు, ప్రార్థనలు అయిపోయి మార్పేమీ కనబడలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజు దేవుడు ఆ కార్యాన్ని ఏం చేయడం మొదలెట్టాడు? నువ్వు దేని కోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసిన మొదటి రోజు నుంచి నీ పక్షాన దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చడం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. నీ ఓపిక ఎంత ఉందో చూడు, నీ బలం ఎంత ఉందో చూడు, నీ ఆసక్తి ఎంత ఉందో చూడు, నీ యొక్క పట్టుదల ఎంత ఉందో నువ్వు చూడు. దానియేలు 21 రోజులు చేస్తే దేవుడు 21 రోజులు ఏం చేశాడు? అక్కడ పోరాటం జరుగుతూనే ఉంది. ఈరోజు చాలా మందికి ప్రార్థనలు అంటే అలుసు. ప్రార్థన చేస్తున్నాం కానీ జరగట్లేదని కొంతమంది అనుకుంటారు, కానీ ప్రార్థన చేస్తే జరుగుతున్నాయని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. నాకు సహోదరి బి సత్య గారు వారు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, మన సంఘంలో ఏదైనా ప్రార్థన అవసరం పెడితే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుందండి. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను, అందుకే నేను ప్రార్థన అవసరం మీ దగ్గర పెట్టడానికి నేను ఇష్టపడతానంటాడు. ఆ సహోదరి చెప్పింది స్వయంగా తన యొక్క నోటి మాట చేత. అలాగే మీ దగ్గర కూడా చాలా వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా గృహాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము, చాలా గృహాల్లో ప్రార్థించి వస్తున్నాం. మీరు అనుకుంటున్నారు బిస్కెట్లు అయిపోతున్నాయి, టీలు అయిపోతున్నాయి, ఇంకా ఏంటి డ్రింకులు అయిపోతున్నాయి అనుకుంటున్నారేమో. కాదు, మేము డ్రింకులు తాగొచ్చేసి టీలు తాగొచ్చేసి
ఏదో ఒక 3 గంటలు గడిపేసి రావట్లే. అక్కడ మీకోసం దేవుడు ఒక యుద్ధాన్ని ప్రారంభించడానికి, ఒక కార్యం నెరవేర్చడానికి, ఒక పనిని మొదలు పెట్టడానికి అక్కడ మేము ఏం చేసాం, చిన్న దీపం ఒకటి వెలిగించి వచ్చేస్తున్నాం. ఈ విషయం చాలా మంది గ్రహించాలి. చాలా కుటుంబాలు దీవించబడతాయి, చాలా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, చాలా కుటుంబాల్లో మార్పు వస్తుంది. అది మీకు వెంటనే కనిపించదు. అందుకే ఈ విషయం మీకు తెలియజేస్తున్నా. దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు, కానీ మొదటి రోజు నుంచే ప్రార్థన యొక్క ప్రతిఫలం కలుగుతుందనే విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. దేవుడు దానియేలుకు చెప్పాడు కాబట్టి తెలుస్తుంది. ఈరోజు మీకు కూడా దేవుడు మీ పక్షాన మీరు అడిగిన వాటి కొరకు చేయుచున్న కార్యాలంటే ఈరోజు మీ అందరికీ తెలియకపోవచ్చు. ఒకానొక దినమున దేవుడు ఆ కార్యాలను సఫలం పరిచినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు మీ జీవితంలో ఏమవుతాయి, నెరవేరుతాయి. మరి అలాంటి ప్రార్థనలు కావాలంటే చీటీ వచ్చే వరకు మీరు ఆగాల్సిందే. పోనీ చీటీ రాకపోయినా పర్లేదు, ఆ చీటీ వచ్చిన గృహానికన్నా రావాలిగా, ప్రార్థించాలిగా. మనం ఏం చెయ్యం, ప్రార్థన చెయ్యం. మనలో ప్రార్థనలు ఉండవు, కానీ ఏం కలిగిపోవాలి, పట్టజాలనన్ని దీవెనలన్నీ నా మీదకి కుమ్మరించబడిపోవాలి. ప్రార్థన మనం చెయ్యకుండా, ప్రార్థన మనం దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చారని మనం ఆశిస్తున్నామే, ఇది అత్యాశ కాదు, దురాశ కాదు. మన జీవితాలు ఎందుకు మారట్లేదు, మన కుటుంబాలు ఎందుకు మార్పు కలగట్లేదు, మన భవిష్యత్తులు ఎందుకు మంచి మార్గంలో నడవట్లేదు? కారణం ఏంటంటే మనలో ఏం లేదు తెలుసా, ఆ తపన లేదు, ఆసక్తి లేదు. కనీసం పోనీ మీరు ఇంటి దగ్గరన్నా ప్రార్థన చేసుకుంటారంటే అది మీకే తెలుసు, మీరు చేసుకుంటారో లేదు. ఇక్కడికి వస్తే మా ముందు ఎలాగో మేము చెయ్యిస్తాం, అది తప్పదు. పోనీ ఇంటి దగ్గరన్నా చేస్తారు అంటే అది మీకే తెలియాలి. మీరు చేస్తే ధన్యులే, మీరు మాత్రమే చేస్తే మీరు మాత్రమే ధన్యులు, మీ కుటుంబం మాత్రం ఇంకా వెనకే ఉంది. దయచేసి దానియేలు ప్రార్థన జీవితం గమనించాం. దానియేలులో ఉన్నది ప్రార్థనే. సింహాల బోల్లోకి వెళ్ళాడు, ప్రార్థన. వద్దయ్యా ఎవరు నమస్కారం చేయొద్దన్నాడు, కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. చంపేస్తానన్నారు, కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. ప్రతి విషయంలో దానియేలు దగ్గర ఉందేంటి, ప్రార్థన. దానికి కారణం ఏంటంటే ఆ ప్రార్థన తన కార్యాలు నెరవేర్చగలదనే నమ్మకం తనలో ఉంది. అందుకే ఈ మాట చదువుతున్నప్పుడు మనం చాలా చాలా ప్రోత్సహించబడాలి, చాలా చాలా మనము అభివృద్ధి పరుచుకోవాలి. ఎలాగునంటే ఇదిగో నువ్వు ప్రారంభించిన మొదటి రోజు నుంచి నేను కార్యాన్ని మొదలు పెట్టాను. మరొకసారి చదువుదాం ఆ మాట, 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూసారా మాటలు, ఆ మొదటి దినము మొదలుకొని, ఆ రోజు నుంచి నేను నీకోసమే దిగొచ్చానని అంటున్నాడు. ఈరోజు మనము కూడా చేయాల్సిన ప్రార్థన అవసరతలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఎత్తున్నాం, ఏముంది, యుద్ధం ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. అయ్యా మీరు ఏం చేయండి. ఆ రోజు దానియేలు యుద్ధాల కోసం 21 రోజులు ప్రార్థన చేశాడే, ఈ రోజు యుద్ధం జరుగుతుందని చెప్తుంటే ఎవరికైనా అసలు భయం ఉందంటారా? ప్రార్థన చేస్తున్నారమ్మా దేనికోసం, యుద్ధాల కోసం. నిన్న సజనా గారు మాకు తెలియచేశారు, ఒక్క 2 వారాలు రెస్ట్ ఇచ్చారంటండి. దేనికి, యుద్ధానికి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో తెలుసండి, చర్చలు జరుగుతున్నాయి, సమాధాన చర్చలు జరుగుతున్నాయి. ఇవి కానీ ఫెయిల్ అయ్యాయంటే మాత్రం భయంకరమైన యుద్ధం రాబోతుందంట. ఏ ఫెయిల్ అయితే, ఈ చర్చలు కానీ ఈ శాంతియుత మార్గాలు కానీ విఫలమైతే మాత్రం భయంకరమైన యుద్ధము రాబోతుంది. వచ్చిందంటే ఆ దేశం ఒక్కటే పోదండి, దాంతోపాటు మిగిలిన దేశాలన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే 80% పెట్రోల్ వచ్చేది ఎక్కడి నుంచో తెలుసా, ఇరాన్ నుంచే. పెట్రోల్ పెరిగిందంటే రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగాయంటే ఇంకా మనిషి కరువులోకి వచ్చేస్తాడు. భారతదేశం 80% పెట్రోల్ కొనుక్కొని ఇరాన్ దగ్గరే. ఇప్పుడు మనం ఏం చేయాలి, సాయంత్రం చికెన్ కూర తెచ్చుకొని, ఎలాగో యుద్ధం వచ్చి ఇలా ఉంది కనుక అది ఇప్పుడు తినేద్దాం. ఒకవేళ పెట్రోల్ ఫుల్గా కొట్టించేసుకొని
దూరంగా ఒక 5 రోజులు ఎంజాయ్ చేసి వచ్చేద్దాం, ఎలాగో యుద్ధం వస్తుంది కదా కాబట్టి ఇవన్నీ చేయాల్సినవి ముందు చేసేద్దాం. మన ఆలోచనలు ఎలా ఉంటుందో తెలుసండి, ఎలా ఉంటాయి. దానిలో అలా ఆలోచించదు, అదే అయ్యో యుద్ధం వస్తుంది కదా అని మాంసం మానేసాడంట. ఏం మానేశాడు? ద్రాక్షరసం మానేశాడు. ఇంకా ఏం మానేశాడు? తిండి తినడం మానేశాడు. ఆఖరికి స్నానం కూడా మానేశాడు అంటండి. మనం బద్ధకంతో మానేస్తాం, చలని మానేస్తాం, కానీ ఇక్కడ అలా కాదినా. ప్రార్థనలో నుంచి కనీసం స్నానానికి ఇచ్చే టైము కూడా వేస్ట్ చేయకూడదని ఆ సమయాన్ని కూడా దేనికి ఇచ్చేసాడో తెలుసా? ప్రార్థనకి ఇచ్చాడండి. వారు చేసిన ప్రార్థనకి మొదటి దినాన దేవుడు దగ్గర సమాధానం దొరికేసింది. ఈరోజు మనం చెయ్యాలండి ఈ ప్రార్థన. నేను మాంసం మానేమన్నా, స్నానం మానేమన్నా. మీరు స్నానం మానేస్తే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. నేను మానేయమంటుంది ఏంటి? ఏం మానేయాలి? సమయాన్ని వృధా చేయడం మానేసి, అయ్యా మా ముందు వచ్చేటువంటి విపత్తు కొరకు మీరు ఏం చేయాలి? ఒకసారి ప్రార్థన చేయాలి. అటువైపు ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అరచేతి గుండెని అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. మొత్తం మన భారతదేశంలో ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? అటువైపే ఉన్నారు. ఎక్కువ మందికి ఆధారమైన దేశం అయ్యి. వీళ్ళని ఒక్కసారి ఆలోచించండి, చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. దయచేసి మనం ఏం చేయాలి? ఇప్పుడైనా ప్రార్థన చెయ్యాలి. నీకు సమాధానం రావట్లేదని మానేకు, చెయ్యి. చాలా మంది ఒకసారి అడుగుతారు దేవుణ్ణి, రెండోసారి అడుగుతారు, మూడోసారి అడుగుతారు, ఇంక రావట్లేదు అనుకో, నాకు అవసరం లేదు దేవుడు ఏమి చేయడలే అని. ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం. ఏంటంటే నువ్వు చెయ్యగానే నీకు ఆకాశం నుంచి పైనుంచి మీదడిపోవాలి మీద. నీకు తెలియాలి అవన్నీ కూడా. జరగదు. అందుకే చెప్తున్నాడు ఈ మాటలు. నువ్వు అనుకోకు, నీ వెనకాల దేవుడు ఎన్నో కార్యాలైనా చేస్తున్నాడు. భక్తుల వెనకాల దేవుడు చేసే రహస్య కార్యాలు అది భక్తులకు కూడా తెలియదండి. అలాంటి గొప్ప కార్యాలు చేసే శక్తి గల దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు? నువ్వెందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు? నువ్వు చేసే ప్రతి పని కూడా పట్టుదలతో, కృషి కలిగి, ఆసక్తితో, యథార్థంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు వాటికి తగిన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. దానియేలు జీవితంలో జరిగిన విషయం అదే. అలాగే ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథము, ఈ మాట చెప్పగానే మీకు వెంటనే ఎలుగయ్యేది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము 1 పేజీ నెంబర్ చెప్పండి. 762 762 అండి తెలుగు మీడియం వాళ్ళకి. ఒకసారి చదవండి. గొప్ప మత్స్యము 1 యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. చూడండి, ఇక్కడ గొప్ప మత్స్యము యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. ఏమర్థమైంది ఈ మాట చెప్పగానే? ఇప్పటివరకు చెప్తున్న విషయాలు అర్థమవుతున్నాయా? యోనా సముద్రంలో పడవేయబడిపోతున్నాడని ముందుగానే గ్రహించి దేవుడు అక్కడ ఆల్రెడీ ఏం చేశాడు? రెడీగా పెట్టాడండి. గేల వేసిన చేప దొరకదు, అలాంటి రోజులు ఇవి. ఇంకో 10 రోజులు అయితే అసలు బయట సముద్రం చేపే దొరకదు, స్ట్రైక్ అంట. అంటే ఇప్పుడు చేపే దొరకని రోజుల్లో ఉంటే ఆయన చూడండి, ఈయన పడే టయానికి చేప ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. మళ్ళీ ఎలా రెడీగా ఉండాలి? నీటిని తాకగానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలైనా? చేప కడుపులోకి. ఎంత అద్భుతమైన దేవుడు అండి అసలు. తన భక్తుల్ని కాపాడడానికి, తన భక్తుల్ని రక్షించడానికి, తన భక్తుల వెనకాల తన భక్తుల యొక్క ప్రాణాల పట్ల ఆయన శ్రద్ధ చూడండి. చేపనే తీసుకొచ్చి సముద్రము ప్రక్కనే ఏం చేశాడు ఆయన? ఆ ఓడ పక్కకి తీసుకొచ్చాడు. డైరెక్షన్ కరెక్ట్గా ఉంది. సముద్రంలో GPS ట్రాకింగ్ కరెక్ట్గా ఉండదు, కానీ చేప మాత్రం కరెక్ట్ ట్రాకింగ్లో ఉంది. షిప్ ఎక్కడ ఉందో, మళ్ళీ ఎటువైపు పడతాడో కూడా చెప్తుంది. షిప్ ఎటువైపు పడేస్తాడో తెలుసా వాళ్ళకి? ఏమండి, షిప్ కుడివైపు పడేస్తాడో, ఎడం వైపు పడేస్తాడో, ముందు పడేస్తాడో, వెనకాల పడేస్తాడో తెలియదు. అయినా సరే యోనా ఎక్కడ పడతాడో కరెక్ట్గా ఆ స్పాట్లో ఎవరిని పెట్టాడు? ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగిందంటే కాదు. దేవుని కార్యము, దేవుని సంకల్పము, దేవుని చిత్తం. ఇందులో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? నేను కూడా కింద పడిపోయినప్పుడు నాకు కూడా ఏం పడాలి? నేను జారిపోతున్నప్పుడు కింద మెత్తని పరుపు ఉండాలి. నేను బండి మీద పడిపోగానే నా తలకి హెల్మెట్ వచ్చేయాలి. ఇలాంటివి అడగండి.
వీటిలో ఉండేటువంటి భావం ఏంటంటే, యోనా ఒక సమస్యను క్రియేట్ చేశాడు. ఒక సమస్యను ఆయన క్రియేట్ చేశాడు యోనా. ఇప్పుడు దానికి పరిష్కార మార్గంగా దేవుడు ఎవరిని రప్పించాడు? చేపను రప్పించాడు. అంటే గమనించండి, సమస్య వస్తుందని నువ్వు భయపడుతున్నావంటే సమస్య రాకముందే దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని అక్కడే ఉంచుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలు చూసి ఏం చేయకండి, భయపడకండి. కష్టాలు చూసి బాధపడకండి. నీకు సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా దొరుకుతుంది. సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా దొరుకుతుంది. ఈ మాట మీరు మర్చిపోకండి. మొన్న ఒకసారి నేను డైలీ వాక్యం పెట్టినప్పుడు ఒక వాక్యాన్ని మీకు పంపించాను. ఆ వాక్యం మీకు గుర్తుందో లేదో, హెబ్రీ పత్రికలోంచి పంపించాను. ప్రతి వివాదమును పరిష్కరించున్నది ప్రమాణమే అనే ఒక మాట ఉంటుంది, మీకు పంపించాను. మీలో చాలామంది దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. చాలామంది చదవకుండానే ఫార్వర్డ్ చేస్తే ఇంకేమీ చేయలేం. కనీసం మీకు వాక్యం పంపించేది ఎందుకంటే, బైబిల్ తెరిచి లేకపోయినా కనీసం ఈ వాక్యం అన్న ఆ రోజుకి ఏం చేస్తారు, కాస్త చూస్తారని. గ్రూప్లో ప్రతిరోజు ఒక వాక్యం ఏమవుతుంది, పోస్ట్ అవుతుంది. కాబట్టి గమనించి మీరు ఏం చేయండి, ఆ వాక్యం చూడండి. అక్కడ ఒక మంచి మాట అన్నాడు, ప్రతి వివాదమును పరిష్కరించేది ప్రమాణం అంటండి. అంటే ఇప్పుడు భార్యాభర్తలు గొడవ వచ్చింది అనుకోండి, ఆ గొడవ చల్లారాలంటే ఏం గుర్తు రావాలి నీకు? నువ్వు చేసిన ప్రమాణము గుర్తు రావాలి. వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును మొదట ప్రమాణం చేశావు కదా, నువ్వే నాకు భార్యగా ఉండాలి, నేనే నీకు భర్తగా ఉండాలి, నేను ఎప్పుడు నిన్ను ఏం చేయను, విడిచిపెట్టను, నేను ఎప్పుడు నీకు దూరంగా. కానీ ఆ రోజు ప్రమాణం చేశా కదా, అదొక్కసారి జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, గొడవలు ఏమవుతాయి? అమ్మో, ఆ రోజు నేను దేవుని ముందు ఏం చేశాను, ప్రమాణం చేశాను, ఈరోజు నా భార్యతో నేను గొడవ ఆడుతున్నాను, ఇది తప్పు కదా అనే జ్ఞానం మనకు వస్తుంది. అంటే పరిష్కారం ఎక్కడో లేదండి. సమస్య ఎక్కడైతే ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సమస్య చూసేసి పరిష్కారం కోసం మొత్తం అన్నీ చక్కబెట్టేస్తాం. పరిష్కారం ఎక్కడ ఉంది? ఎక్కడైతే సమస్య మొదలవుతుందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. ఆ జ్ఞానం మనకు రావాలి. అందుకే యోనా ఒక సమస్యను క్రియేట్ చేశాడు. వెళ్ళమన్న ఊరికి వెళ్ళకుండా వేరొక ఊరికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు పరిష్కార మార్గంగా అక్కడ ఒక యోనా దగ్గరికి ఏం పంపించాడు? చేపను పంపించి ఆ సమస్యకు పరిష్కారంగా యోనా చేప కడుపులో నుండి ఎక్కడికి వచ్చాడు? మరలా నినివేకి రావడం జరిగింది. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. గనుక మనము దేవుని పరిష్కారం కొరకు మనము ఎల్లప్పుడూ ఆయన దగ్గర మనం వేచి ఉండాలి. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనలో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము ఎలాగున్నాము, మన జీవితం ఎలాగుంటుంది. అలాగే మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా వరకు కష్టాలు వస్తూ ఉంటాయి. అయ్యో నాకు కష్టాలు వచ్చేట్టు నువ్వు అనుకుంటావు, కానీ దేవుడిని వెనకాల ఒక కార్యం జరిగిస్తున్నాడు. ఏంటా కార్యం? కష్టాల వెనకాల దేవుని కార్యాలు ఏంటో తెలుసండి? యోసేపు కష్టపడిపోతున్నాడు, గొయ్యిలో పడిపోతున్నాడు, ఐగుప్తులకు అమ్మబయపడుతున్నాడు, పోతీఫరు భార్య ఏమో తోసేస్తుంది, జైలుకి వెళ్తున్నాడు. ఇవన్నీ కష్టాలను ఆయన అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపు, నువ్వు కానాల్లో ఉంటే పనవదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకే వెళ్ళాలి. దేవుడు యోసేపు స్థలాన్ని మార్చడం కోసం కష్టాలను అతనికి ఏం చేశాడు? కష్టాలను ఏం చేశాడు? ఆయనకి ఏర్పాటు చేశాడు. స్థలం మారాలంటే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. మేము కూడా స్థలం మారడానికి మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. కష్టాలు ఎందుకు వచ్చాయని బాధపడకూడదు. ఈ స్థలం మార్పు కోసమే కష్టాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మీరు ఆలోచించకండి, సమస్య వచ్చినప్పుడు భయపడకండి, స్థానం మారుతుంటే మీరు అస్సలు ఆశ్చర్యపడకండి. దేవుడు నిన్ను అటువంటి స్థితిలోకి మార్చాలనే తన ప్రణాళికను ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు మనము వెళ్ళాలి. ఒకసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాను మనకు విరోధము గాను
ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, యేసు ప్రభువు కూడా ఆయన కల్వరి సిలువలో మరణించి నీకు తెలియకుండా నీ పాపాలు శుద్ధి చేయడం కానీ ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. ధర్మశాస్త్రం ఆటంకంగా ఉందని చెప్పి ధర్మశాస్త్రం తీసేశాడు. నీ పాపాలు పోవట్లేదని చెప్పి ఆయన సిలువ వేయబడి మనందరి పాపాలను ఆయన శుద్ధి చేశాడు. ఇది ఎవరికైనా మనకు తెలుసంటే మనం పుట్టక ముందు దేవుడు మన పక్షాన కార్యాలన్నీ కూడా చేశాడు. ఈరోజు మనము ఆనందముతో సంతోషముతో ఇలాగ దేవుని సన్నిధిలో ఉన్నామంటే కారణం ఏంటంటే మన పాపాలను క్షమించాడు, మన తప్పులను క్షమించాడు, మన పాపాలను కడిగి వేశాడు. మనం భరించాల్సిన శిక్ష అంతా ఆయన భరించేశాడు. నీ కొరకు ఆయన చేసిన కార్యము గొప్పది. ఆయన చేయాల్సిన కార్యాలన్నీ ఆయన చేసేసాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏంటా ఒక్కటే? ఆయన నీ కొరకు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించి నువ్వు ఆయన వైపు తిరుగు. నువ్వు కావలసిన ప్రతి దాని కొరకు దేవుని దగ్గర ప్రార్థనతో నువ్వు ప్రయత్నించుడు. నువ్వు చెప్పాలి, అయ్యా నేను ప్రార్థన చేసి అలసిపోయాను, నేను ప్రార్థన చేసి అలసిపోయాననే మాట నీ దగ్గరకు రప్పించుడు. ఈ మాట రాగలదా మన దగ్గర? ప్రార్థన చేసి నేను ఏమైపోయాను? అలసిపోయాను. ఇలాంటి ప్రార్థన జీవితం మనకుందా? అయ్యా నా కొరకు నువ్వు చేస్తున్న కార్యాలు అవి ఎన్నో నాకు ఇప్పటికీ నాకు అర్థం కావు నాయనా, కానీ ఇప్పటికీ నేను ఎలా ఉన్నానంటే నువ్వు నన్ను కాపాడుతున్నావనే కదా అని ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకో. అలాగున నీ జీవితంలో ఇదిగో నా జీవితంలో ఇది లేదు, అది కాదు, అది జరగట్లేదని కాదు, అయ్యా నేను నమ్ముతున్నాను, నా పక్షం నువ్వు ఎప్పుడో కార్యాన్ని ఆల్రెడీ మొదలు పెట్టావని నాకు అర్థమవుతుంది. నీవు నేను అనుకున్న దానికి నేను ఖచ్చితంగా జరిగిస్తావని ఆయన కార్యాల మీద నమ్మకం నీకు కలిగించాను. అందుకే ఈ మాటలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు చూడలేకపోయినా, నువ్వు గ్రహించలేకపోయినా నీ కొరకు దేవుడు ఇంకా నీతో పాటు పని చేస్తున్నాడు. మరి ఇలాగ చెయ్యాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, భయభక్తులు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని పట్ల ప్రేమ, దేవుని చిత్తం జరిగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు నీకు తెలియకుండానే అనేక కార్యాలు చేసి మనుషులు మారుస్తాడు, మనసులు మారుస్తాడు, హృదయాలు సమాధానపరుస్తాడు, శత్రువులు లయపరుస్తాడు, ప్రమాదాలు జరగకుండా ఆపుతాడు. ఇంకా చెప్పాలంటే నిన్ను ఒక ఉన్నత స్థాయికి నడిపించడానికి చిన్న చిన్న కార్యాలను కూడా ఆయన అవకాశంగా మారుస్తాడు. కష్టాలు వచ్చినా నీ స్థితిని మారుస్తాడు, నీ స్థలాన్ని మారుస్తాడు. చివరిగా నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ కొరకు దేవుని ప్రణాళిక నెరవేర్చుట కొరకు ఆయన తన పనిలో ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడు. నీవు ఆయన కొరకు పట్టుదలతో ప్రార్థిస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపించితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలిగే శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయనట్లు మరి మాటలు మీ హృదయంలో భద్రపరుచుకోవాలని, మరి మన కొరకు ఆయన చేసిన త్యాగము, ఆయన కార్చిన రక్తము, ఆయన చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధులు కావాలని, నిన్ను పరలోకంకు వెళ్ళడానికి ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన మరలా వచ్చి నిన్ను ఆయన ఉండే స్థలంలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు కనుక నీ కొరకు ఆయన ఒక మంచి స్థలం సిద్ధపరిచాడు. ఆ స్థలంలో నీవు ఉండాలంటే యేసు ప్రభు నమ్ముకో, రక్షణ పొందు, ఆయన బిడ్డలుగా మారు. తప్పక దేవుడు నీకు అట్టి కృప దయచేయనుగాక. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.